ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎగ్జిబిటర్లకు అలాగే సినీ నిర్మాతలకు మధ్య వివాదం చిలికి గాలివాన్లా మారుతోంది. పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. త్వరలో రిలీజ్ అవుతున్నటువంటి పెద్ది సినిమా కూడా ఆగిపోయే ఒక కుట్ర జరుగుతోందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ప్రస్తుతం నాతో పాటు ఎగ్జిబిటర్ కమ్ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్తో. నమస్కారం అండి. నమస్తే. నట్టికుమార్ గారు, ఏంటి వివాదం సినిమా ఇండస్ట్రీలో? ఎప్పుడు ఏ పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా సరే ప్రెస్ మీట్లు పెట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఎగ్జిబిటర్లకి అన్యాయం జరుగుతుంది? ఎగ్జిబిటర్ల సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదు? ఎందుకు వాళ్ళు మీడియా ముందుకు వస్తారు? ఎగ్జిబిటర్కి ప్రొడ్యూసర్కి గొడవ లేదు ఇక్కడ. ఎగ్జిబిటరు ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ వైపే ఉంటాడు. ప్రొడ్యూసర్ ఎప్పుడు ఎగ్జిబిటర్ వైపే ఉంటాడు. రెండు గ్రూపులు గొడవ ఇది, రెండు ఆఫీసులు గొడవ ఇది, రెండు యూగోలు గొడవ ఇది. రెండు గ్రూపులుగా తయారయ్యారు. ఒకటి దిల్ రాజు గ్రూపు, ఒకటి మైత్రి గ్రూపు. అంటే అది తయారవటానికి కూడా దిల్ రాజు గారు, సునీల్ గారు వీళ్ళందరూ అక్కడ ఆఫీసులు, రెండు ఆఫీసులు ఉండేవి. 105 ఆఫీసులు 2 తీసుకొచ్చారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇంకా ఆఫీస్ ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన. తప్పేం లేదు. వాళ్ళు ఏంటంటే మా సినిమాలన్నీ దిల్ రాజు గారికి ఉండేవి. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. మైత్రి వాళ్ళు వేరేగా ఆఫీస్ పెట్టుకున్నారు. మన సితార వంశీ గారు మేళ వేరే సినిమా అన్నపూర్ణ ఆఫీస్కి ఇచ్చుకుంటున్నారు. డిఫరెంట్ అంటే కంటెంట్ ఈజ్ ఓనర్, వాళ్ళ ఇష్టం అది. అలాగే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ సినిమా మైత్రికి వచ్చేటప్పటికల్లా అంటే చాలా ఆఫీసులు వచ్చాయి. చాలా ఆఫీసులు తట్టుకోలేక వెళ్ళిపోయాయి. చాలా ఆఫీసులు లేపేశారు, ఇబ్బందులు పడ్డారు. కానీ మైత్రిని లేపడానికి వీళ్ళ వల్ల కాలే. ఉన్న ఫ్రాంక్ చెప్తాను, ఇది నిజం. ఎవరు అవునన్నా కాదన్నా. అయితే ఇక్కడ మైత్రి సినిమా చేసేటప్పుడే ఎగ్జిబిటర్లతో ఒక చిన్న ఇక్కడ లోకల్ అంటే ఎగ్జిబిటర్లు అందరూ ఒకటే లీజు. సునీల్ గారును మెజార్టీ పీపుల్ దిల్ రాజు గారు ఆపేసే. వీరిద్దరు మెజార్టీ పీపుల్ ఎగ్జిబిటర్లు ఈ మాట కాదని వెళ్ళలేరు కాబట్టి దాని నుంచి ఇంకో మెజార్టీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి ఎగ్జిబిటర్లు ఎప్పుడు కూడా పాపము ఏ రోజు కూడా ఎవరు అలాగా యాంటీ చేసి మేము సినిమా ఇవ్వు అని చెప్పిన వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను ఒక ఎగ్జిబిటర్ని, ఆ టైప్ ఆఫ్ ఉండదు. అయితే నేనేమంటున్నానంటే మీకు యూగో ఉంటే మాట్లాడుకోండి, తప్పలేదు. కానీ అంటే దిల్ రాజు మైత్రి మీద కక్ష కట్టారంటారా మీరు? ఆఫీస్ ఉండకూడదు అనేది ఆలోచన వాళ్ళకి. ఓకే, కక్ష కట్టారు అనేది అంటానికి ఏముండదు, కానీ ఆఫీస్ ఉండకూడదు అని. మళ్ళీ అందరూ ఫ్రెండ్సే. దిల్ రాజుకి మైత్రి రవి తమ్ముడే, నవీన్కి అన్నయ్య, అందరూ తమ్ముడులే, అందరూ అన్నదమ్ములే. మళ్ళీ అందరూ ఒకటే కాఫీ షాపులు కూర్చుంటారు. అందరూ గిల్ట్లో మళ్ళీ అందరూ ఒకటే మెయిన్ గిల్ట్. వాళ్ళందరూ మళ్ళీ గిల్టే. వాళ్ళకే ఈ గొడవలు యూగోలు. అయితే ఓకే, ఇవన్నీ పక్కన పెడితే నేనేమంటానంటే మీరు పర్సంటేజ్ సిస్టమ్ అడగడంలో ఎగ్జిబిటర్ తప్పలేదు. పర్సంటేజ్ సిస్టమ్ ఎగ్జిబిటర్ అడుగుతున్నాడు. అలాగే డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రొడ్యూసర్ కాపాడుకోవాలి, ప్రొడ్యూసర్ని కూడా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు పెద్ది అనే సినిమా ముందు తీసుకొచ్చి అధికారి వేరే వాళ్ళని ముందు సినిమా తీసుకొచ్చి మీరు ఇలాగ తీసుకొచ్చిన సమయంలో తీసుకొచ్చి మేము సినిమా చెయ్యము అంటే ఇండైరెక్ట్గా వెయ్యము అని చెప్తున్నారు. మేము రేట్లు జీవో వచ్చినా పెంచము అంటే అర్థం ఏంటి? పెద్ది రేట్లు వచ్చినా మేము వెయ్యము, మేము పర్సంటేజ్ సిస్టమ్ లేకపోతే వెయ్యము అంటే ఇండైరెక్ట్గా పెద్దిని ఆపుతాం. ఓకే, పెద్దిని ముందు పెట్టి మా కోరికలు నెరవేర్చుకుందాం అని అనుకుంటున్నారు. తప్పలేదు మీ దాంట్లో. నిజంగా న్యాయమైన కోరికలు ఉంటే మనం కూర్చొని ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకోవాలి. ఎగ్జిబిటర్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే ఎగ్జిబిటర్లది న్యాయమైన కోరిక కాదంటారా? డిమాండ్ కరెక్ట్ గా 100% న్యాయమైన కోరికే, కానీ పర్సంటేజ్ అనేది న్యాయమైన కోరిక కాదు. ఎందుకంటే మల్టీప్లెక్సెస్ అండ్ వర్సెస్ సేమ్ పర్సంటేజ్ అడుగుతున్నారు. మల్టీప్లెక్స్ అనేది మనకి ఎంత స్టాండర్డ్ ఉంది, ఎంత రెవెన్యూ ఉంది, మన రెవెన్యూ ఎంత ఉంది, మన 1400 సీట్ల కెపాసిటీలో మన రెవెన్యూ ఎంత ఉంది, వాళ్ళ రెవెన్యూ ఎంత ఉంది, మన టోటల్గా మన బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి. బుక్ మై షోలో డబ్బులు మీరు ₹6 టికెట్ కట్ చేసుకుంటే మీకు వస్తుందా, ప్రొడ్యూసర్కి వస్తుందా? బుక్ మై షోలో ₹40 ₹30 కన్వీనియన్స్ ఫీజులు కట్ చేసుకుంటే మీకు వస్తుందా, ప్రొడ్యూసర్కి వస్తుందా? మీకు మెయింటెనెన్స్ ₹5 మీకు వస్తుందా, ప్రొడ్యూసర్కి వస్తుందా? ఇవన్నీ జిఎస్టీ డబ్బులు, కానీ ఇవన్నీ కూడా సో మెనీ డౌట్స్ ఉన్నాయి. బి క్లాస్కి ఎంత పెంచాలి, ఏ క్లాస్కి ఎంత పెంచాలి, సి క్లాస్కి ఎలాగేయాలి, ఇవన్నీ మనం రాత్రి మైకుల దగ్గర మాట్లాడుకుంటే రావు. మనం రాత్రి మీరు మైకెట్టి, వాళ్ళు మైకెట్టి, నేను మైకెడితే రావు. మనం ఎప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి? ఇది 8 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. ఇది మాట్లాడుకొని ఒక కూర్చొని ప్రక్రియ, బాబు ఇదిగో ఈ పర్సంటేజ్ తీసుకోండి, ఏ క్లాస్, బి క్లాస్ ఇది తీసుకోండి, సి క్లాస్ ఇది తీసుకోండి, లేకపోతే ఇగో సి క్లాస్ హైలు తీసుకోండి, అదే
మనం డిస్కస్ చేసుకొని మన ఛాంబర్ని కౌన్సిల్ని కూర్చొని మాట్లాడుకోవాలి. మీరు 5గురు కూర్చొని ఒక ఆఫీస్లో కూర్చొని మాట్లాడితే కాదు ఇది. కనుక మీరు ఇప్పుడు పెద్ద సినిమాని మీరు టార్గెట్ చేస్తున్నారు. పెద్ద సినిమా యూజ్ మనీ ఆల్రెడీ పేడ్ అప్ ది మనీ యూజ్ చేశాడు. ఆయన చేసేటప్పుడు ఆయన ఆలోచనతో ఏం చేశాడు, నాకు ఒక రేట్ వస్తుంది, నాకు ఒక రేట్ అమ్ముతాము, అభిమానులు ఈ సినిమా చూస్తారు, ఆ అభిమానులు 3 రోజుల్లో ఈ కలెక్షన్ వస్తుంది, అందుకే డిస్ట్రిబ్యూటర్కి ఈ రేటుకి అమ్ముతున్నాను, డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఎగ్జిబ్యూటర్తో నాకు ఇంత డబ్బు వస్తుందని మొత్తం అంతా అయిపోయింది. పంపకాలు అయిపోయాయి. ఇక్కడ పంపకాలు అయిపోయి డిస్ట్రిబ్యూషన్ అయిపోయి May 4 రిలీజ్ అవుతున్న సమయంలో మేము రేట్లు పెంచాం, ఒక ఎఫెక్ట్ కొట్టారు. మేము పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే వేస్తాం అంటే 2 ఎఫెక్ట్ కొట్టారు. ఈ 2 ఎఫెక్ట్ ఎంత తగులుతుందో తెలుసా, దాదాపు 100 కోట్లు ఎబో నష్టం వస్తుంది. ఓకే, అప్పుడు పరిస్థితి ఏమొస్తుంది, సినిమా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఒక నిర్మాత ఎక్కడి నుంచి కట్టగలుగుతాడు డబ్బు అది? ఇప్పుడు ప్రేక్షకుడు సినిమా బాగుంటే చూడటానికి రెడీగా ఉన్నాడు. ప్రేక్షకుడు రేటు పెరిగింది, రేటు బాగా పెంచారు లేకపోతే తగ్గారు అంటే బాగులేకపోతే చిన్నప్పుడు ప్రేక్షకుడు చూడడం. ఓకే, అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ ఒత్తిడి అనేది ఎక్కువ ఉన్నప్పుడే పరిష్కారం అవుతాయి కదా, ఆ ఆలోచనతో తప్పు 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 తప్పు. మీరు ఎవరి మీద పెడతారు ఆ ఒత్తిడి? అంటే పెద్ద సినిమా మీద పెడతారా? రామచంద్ర గారు ఏమైనా బాకీయా, లేకపోతే మీకు చిరంజీవి గారు ఏమైనా బాకీ? మెగా ఫ్యామిలీ మీద మీ టార్గెట్ ఏంటి? హరిహర పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటి? మీకు ఇంకో సినిమా రాలేదా? ఏం వచ్చాయి కదా సినిమాలు, ఏం మరి అప్పుడు లేవు ఒత్తిడి లేదా మీకు? అఖండ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒత్తిడి లేదా? వార్ 2 చేసేటప్పుడు ఒత్తిడి లేదా? రాజాసాబ్ చేసేటప్పుడు ఒత్తిడి లేదా? అంటే మీ డిస్ట్రిబ్యూషన్ కాబట్టా? మీ డిస్ట్రిబ్యూషన్ కాబట్టా? సంక్రాంతికి వస్తున్నప్పుడు ఒత్తిడి లేదా మీకు? మీ ఆఫీస్ నుంచి మొదలు పెట్టాలి. మీకు మన ఆఫీస్ నుంచే మొదలుపెట్టి నాదే మొదలు పెడుతున్నానని చెప్పాలి కదా. నేనేమంటున్నానంటే మీకు మెగా ఫ్యామిలీతో వ్యక్తిగతంగా ఏమైనా ఉందా? మెగా ఫ్యామిలీతో మీరు ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? మీరు ఇంతమందిని వెనకేసుకొచ్చారు. ఒక ఎగ్జిబ్యూటర్ పెద్ద సినిమా అయినని చెప్పమానండి. మీరు పర్సంటేజ్ సిస్టంలోనే ఇవ్వద్దు అంటున్నారు కదా. ఓకే, యాక్చువల్ నిన్న ఏషియన్ సునీల్ గారు కూడా లెక్కలు సహా చెప్తున్నాడు కదా, చిన్న థియేటర్లు, సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్లు ఎంత లాస్ అవుతున్నాయి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏమండి, ఎంత లాస్ అవుతున్నాయి అని ఆయన చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఒక సినిమాని మీరు పర్సంటేజ్ సిస్టమ్ వెయ్యాలి అంటే, మీకు ఇప్పుడు సింగిల్ స్క్రీన్లు వెయ్యాలి అంటే, మరి ఆయన ప్రొడ్యూసర్ కదా, ఆయన సినిమా అప్పుడు స్టార్ట్ చేయొచ్చు కదా. మొన్న డకాటీ చేశాడు కదా, మరి ఆయన సినిమాతో స్టార్ట్ చేసి ఉంటే బాగుంది కదా ఉదాహరణకి. లేకపోతే ఆయన డిస్ట్రిబ్యూటరే కదా, ఆయన ఎగ్జిబ్యూటరే కదా. అంటే నేనేమంటున్నానంటే తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ కదా. మరి మీరు కూర్చొని మాట్లాడి ఇది డిసైడ్ చేయండి. పెద్దలు మీరు ఎవరంటే 10 మందే కదండి సినిమాలు తీసేవాళ్ళు, 10 మందే కదండి డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు, 10 మందే కదండి ఎగ్జిబ్యూటర్ లీజులో ఉన్నవాళ్ళు. మీరే కొట్టుకొని ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మా హీరో సినిమాని ఆపుతానంటే మాకు ఎలా ఉంటుంది? బాధ అనిపించదా? ఇప్పుడు మీరు అడుగుతుంది మా హీరో సినిమాని ఇబ్బంది పెడితే బాధ అనిపించదా అని అడుగుతున్నా. ఓకే, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు 8 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది అని. మరి ఎందుకని సార్ ఇంతవరకు సినిమా పెద్దలు కూర్చొని అసలు భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకూడదని చెప్పి శాశ్వత పరిష్కారం దిశగా అలాగే లేదు. ఇప్పుడు మీరు రోడ్డు మీద ఒక ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆర్టీఓ మొత్తం జల్లిని పట్టినట్టు పడతారు 5 రోజులు. 6వ రోజు అస్సలు కనపడరు, మళ్ళా యాక్సిడెంట్ అప్పుడే కనపడతారు. అవునా? ఫైర్ సర్వీస్లో ఒక్క ఫైర్ జరిగింది అనుకోండి, మొత్తం జల్లి పెడతారు, నీ కాగితాలు ఉన్నాయని. మా వాళ్ళు కూడా అదే పరిస్థితి. పెద్ద రిలీజ్ అయిపోయిందంటే మరుసటి రోజు పక్కన పెట్టేస్తారు. నేనేమంటానంటే 6 నెలలు పెట్టుకోండి, జనవరిలో నుంచి పెట్టుకోండి, మీరు అన్ని కరెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు కూడా ఎగ్జిబ్యూటర్ని ఇబ్బంది పెట్టద్దు. ఎగ్జిబ్యూటర్కి ఏ విధంగా ఇవ్వాలి, ఈ పెద్ద సినిమాకి ఏ విధంగా కొంచెం హైప్ చేయాలి, బెనిఫిట్స్లోకి మనం మల్టీప్లెక్స్కి ఇస్తున్నట్టు ఏ విధంగా కొంచెం పెంచాలి, ఏ విధంగా చేయాలి, అంతా తాత్కాలికంగా మనం అంతా చేసుకొని ముందు రిలీజ్ పెడదాం. ప్రొడ్యూసర్ని ఆలోచిద్దాం, డిస్ట్రిబ్యూటర్ని ఆలోచిద్దాం, ఎగ్జిబ్యూటర్ని ఆలోచిద్దాం. మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కూర్చోవాలి. మైకుల మీద కూర్చుంటే అవ్వదు. ఇప్పుడు నేను మైక్ పెడతా లేకపోతే ఇంకోళ్ళు మైక్ పెడితే అవ్వదు. ఇదన్నీ ఆలోచించి సినిమాని రిలీజ్కి ఇబ్బంది కలగనివ్వకుండా జనవరి 7 నుంచి మీరు ఏమనుకుంటున్నారో అది అమలు చేద్దాం. ఏ క్లాస్ ఎంత, బి క్లాస్ ఎంత, సి క్లాస్ ఎలా చేద్దాం, ఇవన్నీ మాట్లాడదాం. ఒక్కొక్క డిఫరెంట్. ఇప్పుడు సి క్లాస్లో మీరు మాట్లాడుతున్న మాటల ప్రకారం ఎలాగెళ్తుంది, ఒక థియేటర్కి నాకు తెలిసి మీ 1400 కెపాసిటీ ఉన్న థియేటర్ అనుకోండి, దేవిసేవ అంటే అమ్మమ్మ, వారానికి ఇప్పుడు ఇలాగ పర్సంటేజ్ చేసి 60 లక్షలు తేడా వస్తుంది. రేట్లు పెరిగితే, రేట్లు పెంచి అమ్మితే 60 తేడా వస్తుంది, 50 నుంచి 60 తేడా వస్తుంది. అలా మనం మొత్తం 408 థియేటర్లు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 1600 థియేటర్లు ఉన్నాయి. మరి ఎంత తేడా వస్తుంది? నిర్మాత ఎంత తేడా, డిస్ట్రిబ్యూటర్కి ఎంత తేడా వస్తుంది, ఏరియా నుంచి ఎంత తేడా వస్తుంది? మీరు చెప్పండి నాకు. ఓకే,
ఇప్పుడు ఇవన్నీ నేను ఏమన్నా అంటే ఎగ్జిబిటర్ బాగుండాలి. అంత మనం అంత అబ్నార్మల్ రెంట్ ఎంత అక్కడ దేవీస్ ఏమంటాం 7 లక్షలు అంటే 8 వేసుకుందాం పోనీ. 7-8 లక్షల్లో ఉన్న రెంట్కి 60 లక్షలు అంటే 52 లక్షలు తేడా వస్తుంది. మన అలాంటప్పుడు మనం ఏదైనా మనం ఇప్పుడు ఒక రాత్రి ఆ 8 వచ్చి 70 లక్షలు అవ్వదు కదా. 8 లక్షలది 10 లక్షలు అవుతుంది, 12 లక్షలు అవుతుంది, 13 లక్షలు అవుతుంది. కరెక్ట్. రాత్రి మీరు 8 లక్షలది 50 లక్షలు అవుతుందా? ఇది కరెక్టా? ఇది న్యాయమా? ఆ ప్రొడ్యూసర్ ఏమవ్వాలి, ఆ డిస్ట్రిబ్యూటర్ ఏమవ్వాలి? ఇప్పుడు అయిపోయింది అంత మొత్తం టోటల్గా పంపకాలు అయిపోయాయి. పంపకాలు అయినప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు అంటాను నేను. మీరు ఇప్పుడు మాట్లాడుకొని మీకు ఏ పర్సంటేజ్ కావాలి, బి ఏం కాదు, ఎలా అన్ని మాట్లాడుకొని సెట్ చేసుకొని సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అందరూ ఉన్నారండి. ఏబీసీ అందరూ ఉన్నారండి. ఎవ్వరు ఇక్కడ ఇబ్బంది లేదండి. ఎగ్జిబిటర్ ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా ఎగ్జిబిటర్ కాదండి. సింగిల్ స్క్రీనర్ ఉంటేనే అందరూ బాగుండాలని కోరుకుంటాం. నేను కూడా ఎగ్జిబిటర్నేనండి. డిస్ట్రిబ్యూటర్ బాగుండాలండి. వాళ్ళు కూడా అందరూ పాపం వాళ్ళు కూడా ఆధిపత్య పోరు తప్ప ఇది నిజమైన ఎగ్జిబిటర్ ఎవరు కూడా ఈ సినిమా పెద్ద ఎయ్యను అని చెప్పలేదు. ఏమంటే మాకు 4 వారాలు రెంట్లు వచ్చాయండి వరప్రసాద్. మళ్ళా సినిమా వస్తే పెద్ద రెంట్ వస్తుందండి. వాటి కోసం ఆలోచిస్తాం కానీ మేము ఇవన్నీ ఎలాగో ఆలోచిస్తాం చెప్పండి. మీరు అలా ఒక్క నిమిషం ఆలోచించండి. అంతే తప్ప మీరు పెద్ద సినిమా ఆపాలని ఒక టార్గెట్తో ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా చిరంజీవి గారి మీద అయినా టార్గెటా, రామ్ చరణ్ గారి మీద టార్గెటా నేను అడుగుతున్నా. ఎగ్జిబిటర్ లేదు, ఎగ్జిబిటర్ లేదు, ఇది ఎగ్జిబిటర్ లేదు. మాట్లాడుతున్నాడు అవ్వచ్చు. మీకు నిన్న రవి గారు చెప్పారు కదా, మైత్రి రవి గారు ఏం చెప్పారు? గేమ్ చేంజర్ నుంచి మీరు ఈ సినిమాల దాకా మీకు లేని బాధ ఇప్పుడు మేము చేస్తున్న సినిమాలకే మీకు ఎందుకు వస్తుందని అడిగాడు. దాని ఆన్సర్ చూడండి. అది తెలుసు అందరికీ. ఇంకా మేము చెప్పాల్సిన 10 సార్లు మేము చెప్తే మాకే సిగ్గేస్తుంది. కనుక నేనేమంటున్నానంటే సినిమా ఆపాలి అనుకోవడం మీ వల్ల కాదు. సినిమాని ఎయ్యును అనే థియేటర్ నాకు తెలిసి ఎగ్జిబిటర్ లేడు. 3వ తారీఖు నైట్ ఒకవేళ ఇది కంటిన్యూ చివరి వరకు కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి? ఏమైనా అటు సూర్యుడు ఇటు వచ్చినా, ఇటు సూర్యుడు అటు వచ్చినా 3వ తారీఖు నైట్ మొత్తం థియేటర్లో పడతాయి. ఫస్ట్ అగ్రిమెంట్ సునీలే చేస్తాడు. మీరు రాసుకోండి. ఇది చరిత్ర. రాసుకోక మీరు అగ్రిమెంట్ సునీల్ చేయకుండా సునీల్ థియేటర్లో సినిమాలు ఆపితే పర్సంటేజ్ సిస్టమ్ అవ్వదు. ఆ సిస్టమ్ మీద ఒప్పుకోరు. ఇప్పుడు ఒప్పుకోరు. కంపల్సరీ ఫ్యూచర్లో 100% అవుతుంది. ఒకవేళ అగ్రిమెంట్ చేయకపోతే రేపు 4వ తారీఖున మళ్ళీ మీరు నా దగ్గర రండి, చిరస్స వంచి క్షమాపణ చెప్తా. ఆయన కానీ సినిమా కానీ వేయకుండా ఆగితే, ఆయన ఆగకుండా వేస్తే ఏం సమాధానం చెప్తాడో చెప్పండి. నిన్న కూర్చున్న వాళ్ళందరూ సినిమా థియేటర్లో పెద్ద వెయ్యమని చెప్పిన వాళ్ళు వెయ్యడం అని చెప్తే నాకు సమాధానం చెప్పమానండి. రేట్లు మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఆస్కార్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాం. మనం ఇక్కడ రేట్లు పెరగకపోతే అవ్వదు. పాన్ ఇండియాలో మూవీలో రేట్ యూజర్ పేమెంట్ అవుతుంది. అందుకే దానికి రేటు పెంచి ప్రేక్షకుడు రెడీగా ఉన్నాడు. మీకెందుకు బాధ? ప్రేక్షకుడు బాగుంటే సినిమా చూస్తాడు, లేకపోతే లేదు. కనుక మీరెందుకు హామీ ఇస్తారు? బాగులేకపోతే ప్రేక్షకుడు చూడడం. కనుక సినిమాని రిలీజ్కి మీ టార్గెట్ ఎవరు చేయకూడదు. సినిమాని ప్రతి ఒక్కరు వేయడానికి రెడీగా ఉన్నారు. మాకు మెగా ఫ్యామిలీలో 4 వారాలు రెంట్ వచ్చింది, మళ్ళీ 5 వారాలు రెంట్ వచ్చే సినిమా ఇదే. తర్వాత సినిమా 5 నెలల నుంచి సినిమాలు లేవు. మేము కరెంటు బిల్లులు కట్టలేక కష్టాల్లో ఉండి మేము ఉన్నాం. కనుక ఎగ్జిబిటర్ సినిమా వేయనని చెప్పట్లేదు. ఎగ్జిబిటర్ సినిమా వేయటానికి ఉన్నాడు. ఇక్కడ యూనియన్ నాయకులు మాత్రం ఆడుకుంటున్నారు. 2 గ్రూపుల వాళ్ళు తప్ప. మీరు అన్నట్టు ఎగ్జిబిటర్లు కూడా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చినప్పుడే వాళ్ళకి మంచిగా రెంట్లు వస్తాయి, మంచిగా డబ్బులు కనిపిస్తాయి. కానీ సినిమాలు లేనప్పుడు వాళ్ళు ఎంత బాధలో ఉంటారు? మీకు కూడా అనుభవమే కదా. సార్ ఇవాళ సినిమాలు లేవండి, 4000 3000 కలెక్షన్లు ఉన్నాయి. కరెంట్ బిల్ చూస్తే లక్షల్లో వస్తుంది. స్టాఫ్ జీతాలు ఇచ్చుకోవాలి, ఇవన్నీ ఇచ్చుకోవాలి. అందరం కష్టాల్లోనే ఉన్నాం. మాకు పెద్ద ఎప్పుడు వస్తుందా, మాకు పండగ వాతావరణం ఎప్పుడు వస్తుందా, 5 వారాలు ఎప్పుడు ఆడుతుందా, కలకల్లాడుతూ మా థియేటర్ ఎప్పుడు సరదాగా సందడిగా ఉంటుందా అని బాధపడుతున్నాం. అలాంటిదప్పుడు మేము ఒక వరాన్ని తీసుకొచ్చి అది మాకు వద్దు అని చెప్పేసి మేము దూరం చేసుకోగలమా? వద్దు అట్లా. ఈ సినిమా పడాలి, ప్లస్ మాకు కూడా న్యాయం జరగాలి. 100% న్యాయం జరగాలనే చెప్తున్నాను. న్యాయం జరగాలి. అది ఎలా జరగాలి న్యాయం అంటే, మనం అందరం కూర్చొని మనం ఇప్పుడున్న తాత్కాలికంగా ఎగ్జిబిటర్కి న్యాయం చేసి శాశ్వతంగా జనవరి నుంచి
మనం ఏదైతే అనుకుంటున్నాం పర్సంటేజ్లు ఆ సిస్టమ్ జనవరి 2027 నుంచి వచ్చే విధంగా ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మనం అన్ని కూడా మాట్లాడుకొని ఛాంబర్ కౌన్సిల్లో మాట్లాడుకుంటూ అవుతుంది తప్ప మీరు మైకు పెట్టి తిట్టుకోవడం వల్ల ఈ సినిమా అభిమానులకు కోపతాపాలు తెప్పించడం తప్ప ఈ సినిమా ఆగిపోద్దేమో అని ఒక భయభ్రాంతులు తప్ప సోషల్ మీడియాలో ఇబ్బంది తప్ప పెద్ద రామ్ చరణ్ అభిమానులను ఇబ్బంది పెట్టడం తప్ప మీకు మెగా అభిమానులు ఇబ్బంది పెట్టడం తప్ప మీకు ఏమైనా న్యాయం జరుగుతుందా? మీరిద్దరూ ఇక్కడ పెడితేనే ప్రెస్ మీట్లో నేను ఎక్కడో తేడా వస్తుంది అభిమానుల్లో ఒక భయాందోళన వస్తుందన్న ఉద్దేశంతో నేను రావాల్సి వచ్చింది తప్ప మీరిద్దరూ ప్రెస్కి రాకపోతే నేను రాను. మీరు ఛాంబర్లో కూర్చుంటున్నారు, రోజుకి మాట్లాడుకుంటున్నారు, రోజుకి వెళ్తున్నారు, రోజుకి టీ తాగుతున్నారు, కాఫీ తాగుతున్నారు, డిస్కషన్ చేసుకుంటున్నారు, ఇవాళ ఫైనల్ అంటున్నారు, రేపు మార్నింగ్ వచ్చి నో అంటున్నారు. అది మీ తప్పు. కనుక అందుకే చెప్తున్నా అభిమానులందరికీ మీకు సినిమా 3వ తారీఖు సినిమా పడుతుంది, 4వ తారీఖు బ్రహ్మాండమైన రిలీజ్ ఉంటుంది. ఏ థియేటర్ వాళ్ళు కూడా ఎవరు సినిమా ఆపరు, సినిమా రిలీజ్ అవుతుంది. ఒకటి చెప్తున్నా, పెద్దిని ఆపాలి అనుకున్నాడు మూర్ఖుడు, పెద్దిని వేయకూడదు అనుకున్నాడు దురదృష్టవంతుడు, పెద్ది వేసిన వాడు అదృష్టవంతుడు. పెద్ది ఈజ్ ద బ్లాక్ బాస్టర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.